అందరికీ ప్రైజ్ లార్డ్. అనుదినము దేవుని వాగ్దానం ప్రియులారా, ఈ ఉదయకాలం దేవుడు మన కోసం ఏర్పరిచిన దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం. చిన్న బిడ్డలు నా యొద్దకు రానివ్వడి, వారిని ఆటంకపరచవద్దు. మార్కు రాసిన సువార్త 10:14 గమనించినట్లయితే, యేసు ప్రభు వారు ఈ భూలోకంలో 33.5 సంవత్సరాలు ఉన్నప్పుడు మరి ఎక్కువగా అధికంగా ప్రేమించే వారిని ఎవరంటే చిన్న బిడ్డలు నా యొద్దకు రానివ్వడి, వారిని ఆటంకపరచవద్దు. సహజంగా మనము చిన్న బిడ్డలను మనం కొన్ని సమయాల్లో ఆటంకపరుస్తుంటాం. మరి ప్రభు ఏమంటుంటే, వారిని నా యొద్దకు రానివ్వడి, ఆటంకపరచకుడి అంటున్నాడు. మరి సండే స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలను ఆటంకపరచకూడదు, పాట పాడేటప్పుడు వారిని ఆటంకపరచకూడదు, బైబిల్ చదివేటప్పుడు ఆటంకపరచకూడదు, ప్రార్థన చేసేటప్పుడు వారిని ఆటంకపరచకూడదు, ప్రభు సన్నిధానంకి వచ్చినప్పుడు వారిని ఆటంకపరచకూడదు. ఎందుకనగా చిన్న పిల్లలు దేవుని రాజ్యము కనుక, అట్టివారు మనస్తత్వం కలిగినప్పుడు దేవుని రాజ్యంలో ఉంటాడని ప్రభువే మనకు సెలవిస్తున్నాడు. మరి ఈ ఉదయకాలంలో చిన్న బిడ్డలు నా యొద్దకు రానివ్వడి, వారిని ఆటంకపరచవద్దని. ఏ విషయంలో మన బిడ్డలను మనం ఆటంకపరచకుండా ప్రభు కృపలో, ప్రభు దయలో వారిని ఎదుగుటకు ఒక స్వేచ్ఛ ఇచ్చి ఆయన రాకడ కోసం వారిని సిద్ధపరచాలని, మరి బలపరచాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానాన్ని మనం అంగీకరించి మన రాకడ కోసం సిద్ధపడతాం గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. మహాగణుడు వెంట తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు. ఈ ఉదయకాలం శ్రేష్టమైన దినాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభా. ఈ వాగ్దానం బిడ్డల పక్షాన, మా పక్షాన నెరవేర్చుకొని బిడ్డల ద్వారా మీరు మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.